పెన్సిల్ స్టోరీస్ పై జబర్దస్త్ కమెడియన్ ధన్ రాజ్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం రామన్ రాఘవం. ప్రముఖ దర్శకుడు సముద్రకని తండ్రి పాత్ర పోషించగా ధన్ రాజ్ కొడుకు పాత్రలో అలరించాడు. ఇక ఈ సినిమా ఈ నెల 21న విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సందర్భంగా తమ్మారెడ్డి చిత్ర యూనిట్ ని ప్రశంసించడం విశేషం. మంచి సినిమా అంటే నేను చాలా కొన్ని వేల సినిమాలు చూసి ఉంటాను. అన్ని భాషల్లోనూ చాలా సినిమాలు చూశాను. నేను కూడా కొన్ని సినిమాలు డైరెక్ట్ చేశాను, కథలు రాసుకున్నాను, ప్రొడ్యూస్ చేశాను. ఎన్ని సినిమాలు చూసినా కానీ నాకు ఇలా కూడా ఆలోచించవచ్చు అనేది ఎప్పుడు అనిపించలేదు. చాలా సినిమాలు ఒక రకరకాల కథలు ఉంటాయి. మనం మామూలుగా చెప్పే కథలు 9 టైప్ ఆఫ్ కథలు ఉన్నాయి అంటారు కదా. అలాంటి కథల నుంచి కూడా బయటికి వెళ్ళిపోయి ఒక కొత్త కథలు తయారు చేసేది. మనం ఇప్పుడు తల్లి మనసు, తల్లి ప్రేమ గురించి మాట్లాడతాం, మనకి బాగా అలవాటు. తల్లిని గురించి మాట్లాడతాం ఎక్కువ అలవాటు. తండ్రిని గురించి పెద్దగా ఎవరు మాట్లాడరు. బట్ తండ్రి పాత్ర పిల్లల అనేది ఎంతవరకు ఉంటుంది అనేది పెద్దగా మనం ఇప్పుడు చర్చించినవి కూడా చాలా తక్కువ. ఆ మధ్యకాలంలో బొమ్మరిల్లు సినిమా ఒకటి చూసాం. అప్పుడెప్పుడు మేము తీసినప్పుడు కోతల రైడ్ సినిమా, అటువంటి చాలా సినిమాలు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. బట్ ఇంకో డిఫరెంట్. బట్ ఈ టైప్ ఆఫ్ ఆలోచనే మనకు రాలేదు. ఇది ఒక ఫ్యామిలీ సినిమాని ఒక థ్రిల్లర్ లాగా చేశాడు, అద్భుతంగా చేశాడు. సెంటిమెంట్ పెట్టాడు, థ్రిల్ చేశాడు. ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తూ ఫస్ట్ టైం సముద్రకని గారితో చేసిన అది అద్భుతంగా ఉంది సినిమా. మనం సినిమాలు రాలేదు, మంచి సినిమాలు రావట్లేదు చోట్ల తెలుగులోనే మనకి ఎందుకు తీయదు, మలయాళంలో తీస్తారు లేకపోతే ఇంకో భాషలో తీస్తారు అని మనం అంతా అనుకుంటాం. మనవాళ్ళు తీసిన సినిమాని మనం చూడటానికి కొంచెం ఇబ్బంది పడతాం. ఎందుకు ఇబ్బంది పడతాం అనేది నాకు తెలీదు. సో నిన్న అనుకోకుండా చూడటం జరిగింది ఈ సినిమా. రాఘవం అనేది అంటున్నారు, ధన్ రాజ్ చేశాడని చూశాను. బట్ పెద్ద ఇంప్రెషన్తో వెళ్ళా నేను, ఏముంటుందిలే సినిమా అని. ఎందుకంటే ధన్ రాజ్ హీరోగా చేయటం ఎంతవరకు ఉంటుంది అనేది నా ఫీలింగ్ ఉండేది సినిమాకి వెళ్ళే ముందు. బట్ వెళ్ళి వచ్చిన తర్వాత నిజంగా సినిమాకి న్యాయం చేశాడు. అండ్ అసలు కొత్తగా ఆ ప్రజెంటేషన్ ఆలోచన విధానం, అసలు అతనికి ఆలోచన ఎలా వచ్చిందో, ఆ కథ ఎలా పుట్టిందో నాకు తెలియదు, కానీ అద్భుతంగా ఉంది. పర్టికులర్గా ఒక చోట అయితే నా కోసం వెయిట్ చేస్తున్నావా అని సముద్రకని గారు డ్రైవర్ని అడుగుతారు, లారీ డ్రైవర్ని. అక్కడ అసలు ఆపుకోలేము, అంత అద్భుతం అన్నమాట. అంటే ఒక తండ్రి ఒక కొడుకు కోసం ఏదైనా చేయగలడు, ఏదైనా చేస్తాడు అనేది నిజం. అది యాక్చువల్ నిజం చెప్పాలంటే అది నిజం. బట్ దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేరు. ఇప్పుడు మగవాళ్ళు ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయరు, కనపడదు అది బయటికి. ఆ ఎక్స్ప్రెషన్ లేకపోయేసరికి తల్లి మాత్రమే చూస్తాం, తండ్రి చూడడేమో అనే ఒక ఫీలింగ్ ఉండే మనుషులు మనం అందరం అదే పద్ధతిలో పెరుగుతాం. బట్ ఈ సినిమా చూసినాక తండ్రి ఆరాటం పిల్లల కోసం ఎంత ఉంటుంది అనేది అర్థమైంది. అద్భుతంగా తీశాడు ధన్ రాజ్. For more videos like this, subscribe Big TV channel.